ధ్యానం చేసుకున్నాం. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. పాత నిబంధన నిర్గమాకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నేనే యెహోవాను నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతే గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నన్ను అనుసరించి మీరు అందరూ పలకండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నాం. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతే కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు చెప్తున్న మాట అంటే దేవుడు మోషేతో చెప్తున్న మాట అన్నమాట. ఏమని చెప్తున్నారంటే దేవుడు నేనే యెహోవాను నేను సర్వశక్తి గల దేవుడనే పేరు మీద అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను, కానీ యెహోవా అనే నా నామమును బట్టి నేను వారికి తెలియబడలేదని చెప్పేసి ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్నారన్నమాట. ఎందుకు యెహోవా అనే నామమున ఆయన తెలియబడలేదు? సర్వశక్తి గల దేవుడుగా ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఎందుకు పరిచయం చేసుకున్నారంటే, ఆయన నామాన్ని ఆ విధంగా చెప్పుకున్నారు అంటే ఇస్సాకు దగ్గర, అబ్రహాము దగ్గర, యాకోబు దగ్గర ఆయన ఆ విధంగా ఎందుకు చెప్పారంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఆయన ఆకాశమును భూమిని ఆదియందు భూమి ఆకాశములను సృజించి వాటిలో ఉన్న సర్వమును సృజించిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాటిలోని సర్వమును దేవుడు సృజించాడన్నమాట. ఇది చేయలేదు, ఇది చేశారు దేవుడు అని చెప్పటానికి లేదన్నమాట. లేకపోతే ఈ పని దేవునికి కుదరలేదు, ఈ కార్యము చేయక దేవునికి కుదరలేదు, ఈ కార్యము చేయక దేవునికి వల్లపడలేదు, లేకపోతే సృష్టిలో ఈ యొక్క పని చేయుట, ఈ సృష్టిని తీర్చిదిద్దటంలో దేవునికి ప్రతిదీ వల్లపడలేదు అనేది లేదన్నమాట. అందుకనే దేవుడు ఏం చేశారంటే భూమి ఆకాశములను సృజించి అది నిరాకారంగా శూన్యముగా ఉండటం చూచి దేవుడు ఏం చేశారంటే దానిని అందముగా తీర్చిదిద్దారన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందముగా ఏ విధంగా తీర్చిదిద్దారంటే మనం చూస్తాం కదా, కొన్ని చూసినప్పుడు చాలా వింతగా అనిపిస్తాయి అన్నమాట. ఈ యొక్క ప్రపంచంలో మనం కొన్నిటిని చూసినప్పుడు చాలా వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తాయి అన్నమాట. కొన్ని కొండలను మనం చూసామనుకోండి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట. కొండ ఎంత పెద్దగా ఉంటుందా, కొండ ఎంత ఎత్తుగా ఉంటుందా అని చెప్పేసి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నమాట. లేకపోతే ఒక వింతైన కార్యం ఈ భూమి మీద మనం చూసామనుకోండి, దేవుడు సృష్టి ఎంత అందంగా ఉంటుందా అని చెప్పేసి దేవుడు మాట ద్వారా చేసిన యొక్క సృష్టి ఇంత అందంగా తీర్చిదిద్దబడినా అని చెప్పేసి మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేశారంటే ఈ యొక్క సృష్టిని అంతటిని చేసిన దేవునికి ఏది అసాధ్యం అనేది లేదు. కాబట్టి ఆయన ఏ విధంగా తను తాను పరిచయం చేస్తున్నారంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు సర్వశక్తి కలిగిన దేవుడుగా
పరిచయం చేసుకున్నారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి అంటే ఏంటంటే ఏదైనా చేయగలరన్నమాట. అది ఏ విధమైన కార్యమైనప్పటికీ, అది ఏ విధమైన సమస్య అయినప్పటికీ, అది ఏ విధమైన బంధకమైనప్పటికీ, అది ఏ విధమైన మనుషులకు అసాధ్యమైన కార్యమైనప్పటికీ, లేకపోతే అధికారులకు అసాధ్యమైన కార్యమైనప్పటికీ, లేకపోతే మనము ఎవరినైనా ఆశ్రయించామనుకోండి వారికి అసాధ్యమైన కార్యమైనప్పటికీ, అది ఎవరి ద్వారా జరుగుతుందంటే మనము నమ్ముకున్న, మనం ఆశ్రయించిన సర్వశక్తి కలిగిన దేవుని ద్వారానే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము కొన్ని విషయాల్లో ఏం చేస్తామంటే మనుషుల మీద ఆధారపడతామన్నమాట. కొన్ని విషయాల్లో మనము ఎవరి వైపు చూస్తామంటే మనుషుల వైపు చూస్తాము, అధికారుల వైపు చూస్తాము, బంధువుల వైపు చూస్తాము, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వారి వైపు చూస్తాం అన్నమాట. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను అని చెప్పేసి మోషేతో దేవుడు చెప్తున్నారు అన్నమాట. ఎందుకు మోషేతో దేవుడు ఆ మాట చెప్పవలసి వచ్చిందంటే అప్పటికి మోషేను దేవుడు పిలిచారు. దేవుడు పిలిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏ స్థితిలో ఉన్నారంటే కఠిన బానిసత్వంలో ఉన్నారు, వెట్టి చాకిరిలో ఉన్నారు, లేకపోతే వారి ప్రాణులు విసిగిపోయిన రీతిగా ఉన్నారు, లేకపోతే వారు ఆ యొక్క 430 సంవత్సరాలు ఆ యొక్క బానిసత్వంలో ఉండి ఇక మా వల్ల కాదు, ఈ బానిస సేవ చేయటం మా వల్ల కాదు, ఈ బంధకాల్లో నుంచి బయటకు రావటం మా వల్ల కాదు, లేకపోతే ఈ యొక్క సమస్యల నుంచి విడిపించబడటం మా వల్ల కాదు అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క బాధను చూచి, వారి యొక్క కఠినమైన బానిసత్వాన్ని చూచి, వారి యొక్క వ్యక్తి చాకిని చూచి దేవుడు మోషేకు పరిచయం అయ్యారన్నమాట. పరిచయం అయ్యి ఏమని చెప్తారంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని చెప్తారన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఏంటంటే ఆయన భూమి అందే గాని, ఆకాశం అందే గాని, భూమి క్రింద నేల అందే గాని, లేకపోతే ఇక ప్రపంచంలో ఉన్న దేనినైనా కానీ ఆయన ఏ విధంగా మార్చగలరంటే తన మాటతో, తన యొక్క శ్వాసతో తనకు లోబడినట్లుగా చేయగలిగిన దేవుడు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు వదలబడనివి, మనకు అంటే మనము చెయ్యలేని కార్యాలు, అంటే మనము వేటి చేతైతే మనము కొట్టబడుతున్నామో, వేటి చేతైతే మనము నెట్టబడుతున్నామో, ఏ సమస్యల చేతైతే మనము విసిగిపోతున్నామో, వేటి చేతైతే మన యొక్క ప్రాణాలు తెప్పరిల్లకుండా, మన యొక్క బంధకాలు ఇంకను బిగించుకున్నట్లుగా మనకు అనిపిస్తున్నాయో వాటినన్నిటినీ ఓడగొట్టి బయటకు తీసుకురాగలిగిన దేవుడు మాత్రం మనము నమ్ముకున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్నారు నేను సర్వశక్తి కలిగిన దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా అని నామమున నేను తెలియబడలేదు కానీ సర్వశక్తి కలిగిన దేవుడుగానే నేను వారికి పరిచయం అయ్యాను, వారికి తెలియబడ్డాను అని చెప్పేసి దేవుడు మోషేతో చెప్తున్నారు అన్నమాట. మోషేతో చెప్పినప్పుడు ఇంకా ఏమని చెప్తున్నారంటే దేవుడు నేను వారు పరవాసము చేసిన ఇక కనాను దేశంలో వారికి ఇవ్వటానికి నా నిబంధనను వారికి స్థిరపరుస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు అన్నమాట. అంటే కానాను అంటే సమృద్ధి, కానాను అంటే అభివృద్ధి, కానాను అంటే అదొక దేవుడు కోరుకున్న ప్రదేశం అన్నమాట, దేవుడు కోరుకున్న ప్రాంతం అన్నమాట. కానాను అంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నమాట. అది ఎవరికి ఇవ్వటానికి దేవుడు కోరుకున్నారంటే, దేవుడు ఇష్టపడ్డారంటే ఇక్కడ నలిగిపోతున్న ఇశ్రాయేలులకు
వారికి ఇక కానాను దేశాన్ని ఇవ్వాలని ఆశపడిన దేవుడు అబ్రహాముకి ఆనాడు ప్రమాణం చేశారన్నమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఏమని ప్రమాణం చేశారంటే అబ్రహాముకి, అబ్రహాము ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుడు అబ్రహాముకి ఏ విధంగా పరిచయం అయ్యారు? సర్వశక్తి కలిగిన దేవుడుగా పరిచయం అయ్యారన్నమాట. పరిచయం అయినప్పుడు దేవుడు అబ్రహాముకు ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, ఏదైనా కార్యము చేయడానికి శక్తివంతుడను, సమర్థుడను, నీకు చాలిన దేవుడును. కాబట్టి నువ్వేం చేయాలంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై జీవించు, అప్పుడు నా నిబంధన నీతో స్థిరపరుస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నారు అన్నమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఏమని చెప్తున్నారు దేవుడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండంటే నా సన్నిధిలో నీవు ఉండాలి. నీవున్నప్పుడు నా కార్యాలను నేను నీకు చూపిస్తాను. నిందారహితుడుగా అంటే పడనక్కరలేని పనివారిగా జీవించినప్పుడు నా యొక్క కార్యాలను నేను నీకు కనుపరుస్తాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అబ్రహాముతో చెప్పినప్పుడు ఇక 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న యొక్క ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాముకి దేవుడు ఏ విధంగా చెప్పారంటే, ఎప్పుడు చెప్పారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఇంకా కానాను దేశంలో స్థిరపరచబడలేదు, కానాను దేశం అప్పటికి వెళ్ళలేదు. ఇస్సాకు యాకోబు అప్పటికి ఇంకా పుట్టలేదన్నమాట. అబ్రహామును దేవుడు పిలుచుకున్న తర్వాత అబ్రహాముతో దేవుడు ఈ మాట చెప్తారన్నమాట. 15వ అధ్యాయం అంతా అదే రాయబడి ఉంటుంది అన్నమాట. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యి కానాను దేశంలో ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వెళతారో, ఏ విధంగా అక్కడ వెట్టి చాకిరీ చేస్తారో, ఏ విధంగా అక్కడ బానిసలుగా జీవిస్తారో, ఏ విధంగా అక్కడ పరదేశులుగా జీవిస్తారో, అక్కడ పరదేశులుగా బానిసలుగా జీవించిన వారిని ఏ విధంగా దేవుడు బయటకు తీసుకొస్తారో ప్రతిదీ అక్కడ అబ్రహాముతో దేవుడు క్లియర్గా చెప్తారన్నమాట. చెప్పినప్పుడు అది ఎప్పుడు నెరవేరుతుందంటే, వారు ఎన్నో తరంలో వెళ్తారంటే 3వ తరంలో వెళ్తారన్నమాట. అబ్రహాము తరం అయిపోతుంది, ఇస్సాకు తరం అయిపోతుంది, యాకోబు తరం వచ్చినప్పుడు కానాను దేశానికి వెళ్తారన్నమాట. ఐగుప్తు దేశానికి వెళ్ళి యోసేపు తరంలో అక్కడ నివాసం చేస్తారన్నమాట. నివాసం చేసినప్పుడు అక్కడ ఉన్న యోసేపుని ఎరగని ఫరో వచ్చినప్పుడు వారిని కఠినముగా బానిసత్వ సేవ చేయిస్తున్నప్పుడు ఇక అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటలన్నీ మోషేతో దేవుడు చెప్తారన్నమాట. నేను ఇప్పుడు చెప్పలేదు మోషే ఈ మాటలు, ఇప్పుడు నేను తెలియచేయబడలేదు, ఎప్పుడు తెలియచేశానంటే ఈ మాటలన్నీ అబ్రహాముకు ముందుగానే తెలియచేశానని దేవుడు చెప్తారన్నమాట. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం నుండి ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? ఆ
తీర్చుదును. నేనే తీర్పు తీర్చుదును. తరువాత తరువాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చి వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీవు క్షేమముగా పితరుల యొద్దకు పోయేదవు. నీ పితరుల ఎద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదు. పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమమును అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరము నీ వారు 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకొనుమని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రాముతో చెప్పాను. అబ్రహాముతో చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఇక్కడ అబ్రహాముకు వాగ్దానం చేశారంటే, అబ్రహాముకు తెలియజేశారంటే, అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాముని కానాను దేశంలో ఉండమని దేవుడు చెప్పిన తర్వాత ఇక మాట దేవుడు అబ్రహాముకు చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారంటే, నీ సంతతి వారు తమది కాని ప్రదేశమును నివసిస్తారు. ఆ దేశపు వారు దాసులుగా వీరిని ఉంచుకుంటారు. దాసులుగా ఉంచుకున్న తర్వాత వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెడతారు. వీరిని శ్రమ పెట్టిన తర్వాత వారు ఎవరికి దాసులవుదురో వారు ఎవరైతే వారిని ఏలుబడి చేస్తారో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారన్నమాట. తీర్పు తీరుస్తాను. వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారని చెప్పేసి దేవుడు అబ్రహాము కాలంలోనే దేవుడు ఇక్కడ తెలియజేశారన్నమాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మోషే అబ్రహాం ఇక ఈ మాటలని మోషేతో దేవుడు చెప్తున్నప్పుడు నిజంగా దేవుడు మోషే అనుకుంటాడు దేవుడి విషయంలో, దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుడు ఎంత ఘనమైన దేవుడో, దేవుడు ఎంత మంచి దేవుడో అనుకుంటాడు అన్నమాట. ఎందుకంటే దేవుడు చెప్పిన తన నిబంధనను, దేవుడు అబ్రహాముతో చేసిన తన నిబంధనను దేవుడు ఏం చేయలేదంటే మర్చిపోలేదన్నమాట. దేవుడు తన యొక్క ప్రజలను విడిచిపెట్టలేదన్నమాట. వారు 400 సంవత్సరాలు వీరిని శ్రమ పెట్టిన తర్వాత నేనే వారికి తీర్పు తీరుస్తానని చెప్పేసి దేవుడు ఇక్కడ అబ్రహాముతో చెప్పారన్నమాట. 400 సంవత్సరాలు వారిని శ్రమ పెట్టినప్పుడు ఆ యొక్క శ్రమంతా దేవుడు చూచాడా లేదా? చూచాడు కదా. దేవుడు చూసినప్పుడు దేవుడు అనుకుంటాడు, నేను అబ్రహాముతో నిబంధన చేస్తాను కదా, నా ప్రజలను విడిపించడానికి, నా ప్రజలను ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి బయటకు నడిపించడానికి, ఆ యొక్క ఇనుప కొలిమిలో నుంచి బయటకు నడిపించడానికి నేను అబ్రహాముతో నిబంధన చేశాను కదా, అబ్రహాముతో ప్రమాణం చేశాను కదా, వారికి కానాను దేశాన్ని ఇస్తానని, వారిని మిక్కిలి ఆస్తితో బయటికి నడిపిస్తానని నేను వారికి ప్రమాణం చేశాను కదా, నా దాసుడైన అబ్రహాముకు నేను మాట ఇచ్చాను కదా అని చెప్పేసి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలన్నమాట. ఆ యొక్క 400 సంవత్సరాలు, ఆ యొక్క 400 సంవత్సరాలు ఇక ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుని వైపు పూర్తిగా తిప్పబడలేదు. దేవుని వైపు వారు ఏమనుకుంటున్నారంటే, మేము ఈ కఠినమైన బానిసత్వంలోనే జీవించాలి, ఈ కఠిన దరిద్రతలోనే మేము ఉండాలి, ఇక్కడే మేము చనిపోవాలి అని అనుకుంటున్నారు. కానీ మమ్మల్ని విడిపించడానికి మమ్మల్ని పుట్టించిన దేవుడు, మమ్మల్ని నడిపించిన దేవుడు, మమ్మల్ని బయటికి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి బయటికి నడిపించడానికి మాకు ఒక దేవుడు ఉన్నాడన్న సంగతి వారు ఏం చేశారంటే మర్చిపోయి ప్రవర్తించారన్నమాట. మర్చిపోయి ప్రవర్తించినప్పుడు వారు ఇంకా ఇందులోనే మేము నలిగిపోతామేమో అన్న స్థితిలో వారు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారంటే వారు ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని వైపు తిరుగుతారా అని చెప్పేసి దేవుడు ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నారన్నమాట. ఎదురు చూసినప్పుడు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో వారి యొక్క శ్రమను బట్టైనా నా వైపు నాకు మళ్ళుతారేమో, నా వైపు నాకు తిరుగుతారేమో, వారి యొక్క శ్రమను బట్టైనా, వారి యొక్క కష్టాన్ని బట్టైనా, వారి యొక్క వెట్టి చాకిని బట్టైనా నా వైపు నాకు తిరుగుతారేమో అని చెప్పేసి దేవుడు అక్కడ ఎదురు చూస్తా ఉన్నారన్నమాట. కానీ మీరేం చేస్తున్నారంటే ఆ యొక్క బానిసత్వపు సేవలోనే ఉండటానికి ఇష్టపడిపోయారు, దానితో రాజీ పడిపోయారు అన్నమాట. అయితే ఎప్పుడైతే వారికి ఆ యొక్క బానిసత్వపు సేవ చేయడం, ఆ యొక్క కఠినమైన దాసత్వం
కష్టంగా అనిపించిందో, వారి ప్రాణాలకు విసుకొచ్చిందో, అప్పుడు వారు దేవుని వైపు తిరిగారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు తిరిగి వారు ఏ విధంగా మొదలుపెట్టారంటే, వారు చాలా తమ్మును తాము తగ్గించుకొని, ఇక నీవు తప్ప మాకు దిక్కేది లేదు ప్రభా, మా పితరులు నడిపించిన దేవుడు నీవే, మా పితరులు ఆశ్రయించిన దేవుడు నీవే, మా పితరులు నమ్ముకున్న దేవుడు నీవే, మా పితరులు ఆరాధించిన దేవుడు నీవే, నీవు తప్ప మాకు దిక్కేది లేదు ప్రభా అని చెప్పేసి ఎప్పుడైతే వారి యొక్క ఆత్మను దేవుని వైపు ఎత్తుకుంటారో అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి వారిని ఏం చేస్తారంటే ఆ యొక్క ఇనుప కొలిమిలో నుంచి బయటకు నడిపిస్తారన్నమాట. వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ విధంగా వచ్చారు? మిగుల ఆస్తితో వచ్చారన్నమాట. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట తూచ తప్పకుండా వారు అక్కడ జరిగిందన్నమాట. ఇశ్రాయేలు ప్రజలకు ఒక్క మాట కూడా పొల్లుపోకుండా, ఒక్క మాట కూడా సున్నా అయినా కానీ పొల్లైనా కానీ తప్పిపోకుండా ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల తరువాత దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చిన దేవుడు. అది మనం అనుకుంటాము ఇంకా మన పరిస్థితి ఇంతేనేమో అనుకుంటాం, కానీ మాట ఇచ్చిన దేవుడు, విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, లేకపోతే మన యొక్క దీనస్థితిలో నుంచి, మన యొక్క బాధల నుంచి, సమస్యల నుంచి పైకి లేవనెత్తే దేవుడు మర్చిపోరన్నమాట. మనకిచ్చిన వాగ్దానాన్ని ఆయన ఏ విధంగా ఆకాశం గతించవచ్చు కానీ, భూమి గతించవచ్చు కానీ, ఆయన మనకి ఇచ్చిన మాట ఆయన ఏం చేస్తారంటే నెరవేరుస్తారన్నమాట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మన పట్ల నెరవేర్చబడాలి అంటే, ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలంటే ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా జీవించాలి. ఆమె హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట అదే కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడు కనుక నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు అని చెప్పేసి దేవుడు చెప్పారనమాట. అప్పుడు నా నిబంధనను నీతో స్థిరపరుస్తానని చెప్పేసి దేవుడు చెప్తారన్నమాట. 17వ అధ్యాయంలో 15వ అధ్యాయంలోనేమో ఇక ప్రత్యక్షమయ్యి ముందు జరగబోయే కార్యాలన్నీ, ఇశ్రాయేలు ప్రజలకు ముందు జరగబోయే వాటినన్నిటినీ దేవుడు ప్రత్యక్షపరుస్తారు, దేవుడు మాట్లాడతారు. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి అవన్నీ సర్వశక్తి కలిగిన దేవుడుగా నేను ఈ కార్యాలన్నీ చేయాలంటే నువ్వేం చేయాలంటే నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు అని చెప్పేసి దేవుడు చెప్తారన్నమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే శ్రమ పెట్టారో ఆ జనములకు నేనే తీర్పు తీరుస్తానని దేవుడు సెలవిచ్చారన్నమాట. దేవుడు మాట్లాడారన్నమాట. ఇక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు రావడానికి ఐగుప్తీయుల పట్ల దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తే ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఐగుప్తు రాజైన ఫరో ఒప్పుకున్నాడని మనకందరికీ తెలుసు కదా. ఎన్ని అద్భుతాలు చేశారో, ఎన్ని సూచక్రియలు చేశారో దేవుడు మోషే అహరోనుల చేత. అవన్నీ చేస్తే గాని ఫరో హృదయం అనేది మార్చబడలేదన్నమాట. చివరికి వచ్చేసరికి తన యొక్క తొలిచూలు బిడ్డను కూడా పోగొట్టుకున్న పరిస్థితికి వచ్చేసాడు ఫరో. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క దేశంలో నుంచి ముందు బయటకు నడిపించడానికి దేవుడు అన్ని అద్భుతాలు చేశారన్నమాట. అదేవిధంగా మన యొక్క సమస్యల నుంచి ఇప్పుడు ఎంతకైతే పట్టబడుతున్నావో, ఎంతకైతే బాధపడుతున్నావో, ఎంతకైతే నలిగిపోతున్నావో, ఎవరి ద్వారా ఈ పరిస్థితులు నీకు సంభవించినదో, నువ్వు దేవుల్లో సాగుచుండగా నిన్ను వెనక్కి రాగడానికి దుష్టుడు పన్నే బాణాలు, దుష్టుడు వేసే బాణాలు, వాడు చేసే ప్రతి విధమైన అన్యాయం అనేది వాడికి ఎవరు
ఎంతో ఘనమైనవిగా ఉంటాయి అన్నమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది అన్నమాట, జరగవు అని అనుకున్న భయంకరమైన కార్యాలను క్రియలను దేవుడు ఏం చేస్తారంటే జరిగించి చూపించే దేవుడుగా మనకున్నారన్నమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మనం అనుకుంటాము ఈ కార్యాలు మన జీవితంలో ఇంకా జరగవు, ఇంకా మన పరిస్థితి ఇంతే అని చెప్పేసి మనము ఒక డిసైడ్ అయిపోతాం అన్నమాట. కానీ దేవుడు అంటారు, నువ్వు ఏవైతే జరగవని అనుకుంటున్నావో, ఏవైతే నువ్వు ఇక నా వల్ల కాదు అనుకుంటున్నావో ఆ కార్యాలను ఏ విధంగా దేవుడు మార్చగలడంటే జరిగించి చూపించే దేవుడుగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోతున్నప్పుడు వారికి నిరీక్షణ లేదు, ఆధారం లేదు, ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటకు వస్తామన్న నమ్మకం లేదు. నమ్మకం లేని పరిస్థితిలో, వారి నలిగిపోతున్న పరిస్థితిలో ఇంకా మా స్థితి ఇంతే, ఇక్కడే మేము సమాధి చేయబడాలి అనుకున్న స్థితిలో దేవుడు ఏం చేశారంటే వారికి ఊరట కలిగించారు. దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేశారు. దేవుడు వారి పట్ల అద్భుతాలను జరిగించారు. తన యొక్క దక్షిణ హస్తాన్ని చాపి, తన బాహువులు చాపి, తన కరుణా హస్తాన్ని చాపి ఇశ్రాయేలు ప్రజలకు తన బాహుబలమును చూపించి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి బయటకు నడిపించారన్నమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మనం మగ్గిపోతున్న ఈ యొక్క శ్రమల నుంచి, శోధన నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి బయటకు మనము ఇబ్బంది పడుతున్న ప్రతి అనారోగ్యం నుంచి బయటకు నడిపించబడాలి అంటే ఇది మన వల్ల కాదు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తారంటే జరిగించి చూపిస్తారన్నమాట. ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటకు నడిపించి చూపిస్తారన్నమాట. బయటకు నడిపించి చూపించాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి? ఆయన సన్నిధిలో నడుచుకుంటూ నిందారహితంగా ఆయనకి ఇష్టమైన వారంగా జీవించాలి. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మనకది కష్టంగా ఉన్నా కానీ ఆయన చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలన్నమాట. మనల్ని మనం నల్లగొట్టుకోవాలన్నమాట. దేవునిలో మనలో ఉన్న ప్రతి దానిని, శరీర కార్యాలన్నింటినీ మనం ఏం చేసుకోవాలంటే తీసివేసుకుంటూ ఉండాలన్నమాట. క్రమక్రమముగా వాటినన్నింటినీ మనం ఏం చేయాలంటే బయటికి మనం పంపించేస్తూ ఉండాలన్నమాట. శరీర కార్యాలు అనేవి మనలో చోటు చేసుకోకుండా ఉండాలన్నమాట. అవి చోటు చేసుకోకుండా ఉన్నప్పుడు దేవుడు ఏంటో, దేవుడి యొక్క కార్యాలు ఏంటో మన పట్ల జరిగించి చూపించే దేవుడుగా, సర్వశక్తి కలిగిన దేవుడుగా దేవుడు మన పట్ల ఉన్నారన్నమాట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక.